భారత్ మాతా కీ జై. ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ సామ్రాజ్య విధాయకుడు. ఆయన జయంతి సందర్భంగా 396 ఏళ్ళైంది ఆయన జన్మించి. 397వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జరుగుతున్న దృశ్యమాధ్యమ ఆవిష్కరణలలో ఇది 5వది. గత 4 ఆవిష్కరణలలో శివాజీ యొక్క పరిపాలన వైశిష్ట్యాన్ని గురించి, వారు ప్రసారం చేసిన సంస్కారాల గురించి, జాతీయ సంస్కారాల గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాము. ఈ 5వ ఆవిష్కరణలో మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. ఈ దేశంలో అనాదిగా మహిళకు మాతృస్థానం ఉందన్నమాట. అంటే మహిళ అంటే మాతృమూర్తి, సమాజానికి తల్లి. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని. కాబట్టి మహిళకు ఈ దేశంలో మాతృస్థానం ఉంది, పూజనీయమైన స్థానం అనాదిగా ఉంది. అయితే విదేశీయులు ఈ దేశంలోకి చొరబడి బీభత్సకాండ సృష్టించిన సమయంలో మహిళకు రక్షణ లేకుండా పోయింది. మనకు తెలుసు, క్రీస్తు శకం 7012వ సంవత్సరంలో, క్రీస్తు శకం 7012వ సంవత్సరం అంటే కలియుగంలో 3814వ సంవత్సరం. కలియుగంలో 3814వ సంవత్సరంలో ఈ దేశంలోకి అరబ్బీ బీభత్సకారుడైన మహమ్మద్ బిన్ కాసిం అనేవాడు చొరబడ్డాడు. 6-7 సార్లు ఓడిపోయి పారిపోయిన మహమ్మద్ బిన్ కాసిం 7వసారి మోసపూరితంగా విజయం సాధించి దేవల్ పట్టణం, సింధు ప్రాంతంలోని దేవల్ పట్టణంలోని 90,000 మంది ప్రజలను చంపేశాడు. 6 రోజుల పాటు నిరంతరం హననం జరిగిందన్న, మానవ మేధం జరిగింది, హత్యలు జరిగాయి, సామూహిక హత్యలు. అయితే అంత భయంకరమైన పాపం చేసిన ఆ దుర్మార్గుడిని శిక్షించారు 2 అమ్మాయిలు, తారాదేవి, పరిమళదేవి అనేవాళ్ళు. వాళ్ళిద్దరు కూడా అక్కడ దేవల్ పట్టణంలో పంజాబ్ రాజప్రతినిధి కుమార్తెలు. ఒక అమ్మాయికి 14 ఏళ్ళు, ఒక అమ్మాయికి 16 ఏళ్ళు. చాలా అందగత్తెలు. వాళ్ళనిద్దరినీ కూడా తమ ఖలీఫాకు వాడు బహుమానంగా పంపించాలనుకున్నాడు మహమ్మద్ బిన్ కాసిం. సరే, ఈ అమ్మాయిని అక్కడికి పంపిస్తే వాళ్ళిద్దరూ ఖలీఫా దగ్గరికి వెళ్ళి ఏడ్చుకుంటూ వెళ్ళి, నువ్వు గొప్ప మత గురువు, నీకు మేము పనికిరాము, ఎందుకంటే మమ్మల్ని ఇద్దరిని ఆ మహమ్మద్ బిన్ కాసిం అనేవాడు పాడు చేశాడు ఇంతకుముందే, కాబట్టి మేము పాడైపోయాం, కాబట్టి నీకు పనికిరాము పెళ్ళాడడానికి అని చెప్పారు. సరే, వాడు ఆ ఖలీఫా కోపం వచ్చి ఈ మహమ్మద్ బిన్ కాసిమును చర్మం ఒలిపించి ఒంటెలకు కట్టి తీసుకొని రండి, వాడి దేహాన్ని నన్ను చంపేసి ఈడ్చుకుంటూ రాండి అని చెప్పాడు. ఆ విధంగా ఘోరమైన పాపాలు చేసిన మహమ్మద్ బిన్ కాసింను శిక్షించగలిగారు ఆ పిల్లలిద్దరూ కూడా, తారాదేవి, పరిమళదేవి. అంటే ఈ జన్మలో చేసిన పుణ్యపాపాలకు ఫలితం మరో జన్మలో వస్తుంది. అది కర్మ సిద్ధాంతం, కర్మయోగం అన్నమాట. అదే కర్మయోగ సిద్ధాంతం అన్నమాట. ఈ జన్మలో చేసే పాపాలు వచ్చే జన్మలో అనుభవించాలి, ఈ జన్మలో చేసే పుణ్యాల ఫలితం కూడా వచ్చే జన్మలో వస్తుంది. కానీ అత్యుత్కటే పుణ్యపాపై ఇహయ్యో ఫలముచ్యతే అని, అంటే ఎక్కువ భయంకరమైన పాపాలు చేసినా, మంచి పుణ్యాలు చేసినా కూడా ఈ జన్మలోనే ఫలితాలు వస్తాయన్నమాట. ఆ విధంగా 90,000 మందిని చంపించిన మహమ్మద్ బిన్ కాసిం అనేవాడికి కుక్క చావు చచ్చాడు. చివరికి ఎట్లా చచ్చాడంటే, వాడిని చర్మం ఒలిపించి ఒంటెకి కట్టుకొని తీసుకెళ్ళారన్నమాట ఖలీఫా సైనికులు. చివరికి వాడి కాలు మాత్రమే మిగిలింది. ఏ కాలికైతే తాడు కట్టి గుంటెకి కట్టారో అది మాత్రమే మిగిలింది. మిగిలిన శరీర భాగాలన్నీ ఊడిపోయాయి, ఎక్కడో పడిపోయాయి అన్నమాట. ఈ గందరగోళంలో ఆ తారాదేవి, పరిమళదేవి వాళ్ళిద్దరూ కూడా తప్పించుకొని మళ్ళీ భారతదేశానికి వచ్చేశారు. వాళ్ళిద్దరూ కూడా మళ్ళీ చక్కగా పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళ జీవన యాత్ర కొనసాగించారు. ఆ విధంగా వీర వనితలుగా చలామణి అయిన తారాదేవి, పరిమళదేవి అనేవాళ్ళు అనేక లక్షల మంది ఈ దేశంలో, ఆ తర్వాత అటువంటి వాళ్ళు అనేక లక్షల మంది ఈ దేశంలో ఈ జిహాదీల యొక్క క్రౌర్యానికి బలైపోయారు. వాళ్ళు జయించారు, కానీ అందరూ కూడా జయించలేకపోయారు. అబలలు కదా, అనేక మంది మహిళలు, యువతులు వాళ్ళ యొక్క జిహాదీల యొక్క అత్యాచారాలకు బలైపోయారు. అటువంటి సమయంలో అటువంటి
స్వభావము అటువంటి వారసత్వం కలిగిన మొఘలాయులు, బిజాపూర్ సుల్తాన్లు ఇక్కడ బీభత్స పరిపాలన సాగిస్తున్న సమయంలో శివాజీ హైందవ జాతీయ సంస్కారాలను మళ్ళీ పునరుద్ధరించాడు. ఏమిటి హైందవ జాతీయమైన సంస్కారం? పరస్త్రీని తల్లి వలె భావించడం, మాతృమూర్తిగా భావించడం అన్నమాట. ఈ సంస్కారం హైందవ జీవనంలో నిరంతరం వికసించింది. ఒక లక్ష్మణుడు సీతమ్మను తల్లిగా భావించాడు. ఆమె పాదాలకు నమస్కారం చేసేవాడు రోజు. కానీ ఆమె ముఖం ఎట్టుందో తెలియదు ఆయనకు, సరిగ్గా చూడలేదు, ఎప్పుడూ పరిశీలనగా చూడలేదు. కాబట్టి హనుమంతుడు అక్కడ వాళ్ళందరూ సీతమ్మ యొక్క నగలు తీసుకొచ్చి చూపించినప్పుడు లక్ష్మణునికి, నేను మా వదిన గారి కంఠాభరణాలు కానీ, లేదా భుజాలకు చేసుకున్న ఆభరణాలు కానీ, నడుముకు పెట్టుకునే వడ్డానం కానీ, ఇటువంటి వాటిని నేనేమీ గుర్తుపట్టలేను. కేవలం ఆమె యొక్క కాలికున్న అందెలు మాత్రం గుర్తుపడతాను. ఎందుకు అంటే నిత్యం పాదాభివందనం చేసేవాడిని ఆ తల్లికి, అందువల్ల గుర్తుపట్టగలుగుతున్నాను ఆ అందెలను. అంటే వదిన గారిని తల్లిగా భావించే సంస్కారం, మహిళను మాతృమూర్తిగా భావించే సంస్కారం లక్ష్మణుడు చెప్పాడు. నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురై అభిజానామి నిత్యం పాదాభివందనాత్. నూపురాలను మాత్రం నేను గుర్తుపడతాను, కాళీ అందిలను గుర్తుపడతాను, ఆమెకు రోజు నమస్కారం చేసి. కాబట్టి వదిన గారిని తల్లిగా భావించే సంస్కారం, పరస్త్రీని తల్లిగా భావించే సంస్కారం, మహిళకు రక్షణ కల్పించే సంస్కారం, ఈ సంస్కారాలను, ఈ జాతీయ సంస్కారాలన్నిటికీ గ్రహణం పట్టిన సమయంలో, జిహాదీల వల్ల ఈయన సంస్కారాలనే నాశనమైపోతున్న సమయంలో పరస్త్రీలను వాళ్ళు ఎత్తుకొని పోయేవాళ్ళు. జిహాదీలు మానభంగాలు చేసి వదిలిపెట్టేవాళ్ళు, చంపేసేవాళ్ళు, నలిపేసేవాళ్ళు, రకరకాలైన హింసలకు గురి చేసేవాళ్ళు మహిళలను. అటువంటి స్థితిలో ఛత్రపతి యుద్ధం చేస్తున్న సమయంలో జిహాదీలతో ఒక జిహాదీగాడి భార్య ఇక్కడ ఛత్రపతి శివాజీకి బందీగా దొరికింది. అంటే ఛత్రపతి శివాజీ సైనికులు ఆమెను పట్టుకున్నారు, బందీగా పట్టుకున్నారు. ఆమె భయపడిపోయింది. మా జిహాదీలందరూ ఇలా హిందువులను, మహిళలను ఇంతగా హింసించారు, ఇంతగా బాధ పెట్టారు, అత్యాచారాలు చేస్తున్నారు కదా దేశమంతటా కూడా, మరి నాకతేమవుతుందో, ఛత్రపతి శివాజీకి నేను దొరికాను అని భయపడుతూ ఉండింది. ఆమె కూలిపోతూ ఉండింది ఆ ముస్లిం మహిళ. ఆమెను తీసుకొచ్చారు ఛత్రపతి శివాజీ సన్నిధికి సైనికులు. వెంటనే ఎవరు ఈమె అంటే, ఈమె ఒక సర్దారు భార్య అంటే, వెంటనే ఛత్రపతి శివాజీ ఆగ్రహంతో ఆ సైనికుని చూసి, ఏమీ ఒక రాణివాసమును పుణ్యావాసమును తెచ్చినావా అంటూ ఆ సైనికులను గద్దించాడు ఛత్రపతి శివాజీ తన సైనికుల్ని. ఏమిటి, ఒక మహిళను బందీగా తీసుకొచ్చావా నువ్వు? నా యొక్క స్వభావం నీకు తెలియదా? హిందువు సంస్కారాలు నీకు తెలియవా వెధవల్లారా అని చెప్పే సైనికులను మందలించి ఛత్రపతి శివాజీ ఆ ముస్లిం మహిళను చెల్లెలుగా భావించి ఆమెకు సారే చీర పెట్టి సురక్షితంగా ఆమె భర్త వద్దకు సాగనంపించాడు. ఒక అన్న చెల్లెల్ని ఏ విధంగా సాగనంపుతాడో అత్తంటికి, ఆ విధంగా ఛత్రపతి శివాజీ ఆ ముస్లిం మహిళను ఆమె భర్త వద్దకు పంపించాడు. అందరూ వాళ్ళ విస్మయచకితులైపోయారు ఆ జిహాదీలందరూ. అరే, మేము ఇతర మతాల స్త్రీలను, కన్యలను పాడు చేసి నాశనం చేస్తున్న సమయంలో ఇంతటి మా ముస్లిం మహిళలకు ఇంతగా గౌరవం ఇచ్చి ఇంతగా రక్షణ కల్పించేవాడు ఛత్రపతి శివాజీ కదా, హిందువు కదా, హిందువుల యొక్క సంస్కారాలు ఇటువంటివి కదా అని వాళ్ళు కూడా తెలుసుకొని, వాళ్ళు కూడా హిందూ సంస్కారం పట్ల, హిందూ సంస్కారాల పట్ల మనస్సుల్లోనే వాళ్ళు ప్రశంసలు కురిపించే పరిస్థితి కల్పించిన వాడు ఛత్రపతి శివాజీ. ఒక మహిళను ఆ విధంగా తల్లిగా భావించడం అనేది ఈ దేశం యొక్క అనాది సంస్కారం. ఈ అనాది సంస్కారాన్ని మళ్ళీ నిలబెట్టినవాడు, మళ్ళీ ప్రచారం చేసినవాడు ఛత్రపతి శివాజీ. భారత్ మాతాకి జై. Mind Media, the voice of India.